అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణ ముఖ్యమంత్రి సార్ ఉంటాడట సంట్రింగ్ పని చేస్తోళ్ళ తీరు. అవు నేను గుంపు మేస్త్రినే అంటుండు మలి సీఎం రేవంతాలు సారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రాల సారు పట్టించుకుంటున్నాడా ఏపీ ప్రజల బాధ? రేవంతాల సార్ను చూసి నారా చంద్రాల సార్ అయ్యిండట ఫిదా. స్టేజి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు జరిగిందట అవమానము. అట్లా రేవంతాల సారు ఎందుకు చేసుడు అంటుండ్రు చూసిన జనము. కేటీఆర్ సారు కడుపులో పెట్టుకొని చూసుకుంటాడట కార్యకర్తలను. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలో ఎందుకు చూసుకోలే కార్యకర్తలను? క్యూర్ ఏరియాల ప్రభుత్వ భూములు దేవులాడుతుందట సర్కారు. ఇందిరమ్మ ఇండ్ల కరువులైనోళ్ళు తీసుకొని ఉండాలంట తయారు. అవు నేను గుంపు మేస్త్రినే, నా గుంపు మొత్తానికి నేను గుంపు మేస్త్రినే అని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ అన్నాడు. అగో ఇప్పుడు ముఖ్యమంత్రి సార్కు గుంపు మేస్త్రి ముచ్చట ఎందుకే అదికొచ్చింది? ఆ ముచ్చట ఎందుకు తీసిండే ఏం కథనే బాలన్న అంటే ఆలస్యం ఎందుకు, మీరే చూడుర్రి. అయ్యా సీఎం రేవంతాలు సారు మీ గుంపు మేస్త్రి గుట్టు బయట పెట్టుర్రి. నేను గుంపు మేస్త్రినే, చాలా మంది అవాయిలు చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు బ్రిడ్జ్ ఈ గుంపే కదా, అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. అయ్యా మరి ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట యాదికి వచ్చింది? ఇప్పుడు ఎవరు మిమ్మల్ని గుంపు మేస్త్రి అన్నారు? కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు సారు. మేము దొరలము గడీలు ఉన్నాయని చెప్పుకునే పోకడలు ఇప్పుడు లేవు. కానీ మీరు అప్పట్లనే మేము రెడ్డిలము, మా దాంట్లో ఉన్నోళ్ళనే ఇంట్లోకి రానిస్తాము, లేనుని దూరం పెడతామని అప్పట్లనే అంటిరి. అయినా ఇప్పుడు మీ గుంపు మేస్త్రి పేరుతోని పబ్లిక్కు పనికొచ్చేది ఏం లేదు. మీరు ఏ గుంపును వేసుకొని పని చేస్తారో తెలియదు. కానీ మీరు చెప్పినట్టు పబ్లిక్ బాధలు వాపే పని అయితే పెట్టుకోర్రి. ఇప్పటికే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు తెలంగాణలో చేస్తున్న ఏలుబడి చూసి, ఆయన మొండి పట్టును చూసి ఇప్పుడు సీఎం గారి పనితనానికి ఏపీ సీఎం చంద్రాల సారు ఫిదా అయిపోయిందట. అగో శిష్యుని పని చూసి గురువు చంద్రాల సారు ఇంప్రెస్ అయ్యేంత పని అంత గొప్పగా ఏం చేసిండే బాలన్న అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తా పాండ్రి. రేవంత్ రెడ్డి గారు ఆల్సో ఈజ్ వెరీ డైనమిక్, బట్ హీ వోంట్ కాంప్రమైజ్ తెలంగాణ రైట్స్. ఐఎమ్ ఆల్సో ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్, బట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. ఫైనలీ we have to work together for building this great nation. అయ్యా చంద్రాల సారు విజన్ ఉన్న ముఖ్యమంత్రిని, నాకు తిరుగులేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఏతలక అంటిరి. అవి అమలు చేసే శాతం అయితే లేదు. గెలిచి ఇన్ని దినాలైతున్నా మాట నిలబెట్టుకున్నది లేదు. కానీ పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతాలు సార్ను చూస్తే డైనమిక్ అనిపిస్తున్నదా? ఏ ముచ్చట్ల డైనమిక్ అనిపిస్తున్నది సారు? లాగుల తొండలు ఇడుస్తా, పేగులు మెడలేసుకుంటా, పడబెట్టి తొక్కుతా అని మాట్లాడుట్లా డైనమికా? లేకుంటే గడికి ఢిల్లీకి పోయి చిప్ప పట్టుకొని తిరుగుతుంటే ఉప్పురాలు ఉడతలేవు, బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టు ఉన్నది అన్నందుకు డైనమికా? లేకుంటే మహిళలను కోటీశ్వరాల్లా చేస్తా అని నెలకు 2500 రూపాయలు కూడా ఇయ్యకుండా ఎగబెట్టుతున్నందుకు, ఇంకా తిప్పలు పెడుతున్నందుకు డైనమికా? ఎందుకు డైనమిక్ అనిపిస్తున్నది? ఏ వర్క్ విషయంలో మీకు ఇంప్రెస్ అనిపిస్తున్నది? విజనున్న ముఖ్యమంత్రిని అని చెప్పుకున్న మీరు కూడా ఏం తక్కువ కాదు. ఏలుబడిలకు రాకముందు ఏపీ ఆలతం మార్చేస్తా, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తా అని కుప్పం కుసుమలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగా అన్నట్టే చెప్తిరి. ఏలుబడిలకు వచ్చినాక మీరు కూడా మీ శిష్యుడు రేవంతాల సార్ లెక్కనే మాట మీద ఉంటలేరు. దోందే అన్నట్టు గురువు శిష్యుడు కూడా ఇద్దరు ఒకటే మాట ఒకటే బాటన అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ను స్టేజీ మీద నిలబెట్టి మరి ముఖ్యమంత్రి రేవంతాల సారు మస్తంటే మస్తు అవమానించిండట. అగో సీఎం సారు ఎందుకు ఇరిగేషన్ మినిస్టర్ను ఇన్సల్ట్ చేస్తాడు? ఎవరన్నారు అట్లా అంటారా? ఎవరో గరుడు కాదు, ఇంటర్నెట్లో ఓ వీడియో తిరుగుతుంటే పట్టుకొచ్చినా చూడురి. అగో చూసిరా, రాజోలి డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుల కొత్త గేట్లెత్తే పేరంటానికి పోయిన కాడ సీఎం రేవంతాల సారు పక్కపొట్టి సీటు కాడ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు నిలబడేందుకు పోతే ఆయన్ను చేతు పట్టి మూలకు బొమ్మని తోలిచ్చినట్టే ఇట్లా అన్నాడట. మూలకు నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ పైసల మంత్రి పయ్యావుల కేశవ్ సార్ను పిలుచుకొని మరి ముఖ్యమంత్రి రేవంతాల సారు పక్కపొట్టి కూసుండా పెట్టుకొని ఇట్లా మాట్లాడినట. అయితే ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో
ఇరగమరగా తిరిగేసరికి ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్లు రాసుకుంటా పొట్టు వైరల్ చేస్తుర్రు. ముఖ్యమంత్రి అయితే ఏంది పాత బుద్ధులు పోతాయా, పాత దోస్తాను కాబట్టి ఇట్లా వెలుసుకున్నాడు. తినేది మొగని సొమ్ము పాడేది ఎవల పాడనం అన్నట్టు సీఎం రేవంత్ సార్కు తెలంగాణను తెల్లు చేయాలి, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి అన్నట్టే ఉంటది. విమానం తప్పిన పీనిగే మొషటోని మీద బయలుకు పోయిందంటే ఇదేనేమో. గురువు చంద్రాలు సారు మెచ్చుకునేటట్టు పని చేయాలనే మనసులో ఉంటదని రాస్తుర్రట. అయ్యా ముఖ్యమంత్రి సారు, మంటి పనికైనా మనోడు ఉండాలి అంటారు. గడ్డ్యాం గాలినా సరే పాలుని దుడ్డమేయొద్దన్నట్టు కొందరు ఉంటారు. అట్లా కూడా ఉండకుండా మీరేంది సారు పాలి రాష్ట్ర మంత్రికి ఇట్లా మర్యాదలు చేయబడితిరి, ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 ఏళ్ల ఏలుబడిలా గులాబీ కండువాను భుజాల మీద వేసుకొని పల్లెపల్లెల్లా పచార వెంచిన కారు పార్టీ కార్యకర్తలనైతే మేము పట్టించుకోలేదు. కానీ వచ్చేది అధికారంలోకి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం అనుకుంటా చెప్పుకుంటూ వచ్చాడు కల్వకుంట్ల తారక రామారావు సారు. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలా మంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా? మరి నా సంగతి ఏంది? మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటది అని. ఈయనరా కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాటు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే దాన్నోళ్లను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. అయ్యా ఇప్పుడు మరి ఏం ఆలోచన చేసిన రాముచ్చట చెప్పుర్రి. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చే 5 ఏళ్ళు అట్లా ఉండదంటే మరి మీ కారు పార్టీ పెట్టిన పథకాల పైకం అంతా కూడా పబ్లిక్ ఖాతాల పడకుండా మీ కార్యకర్తల అకౌంట్లకు గిట్లా వేస్తారా? అప్పట్లోనే రైతుల ఖాతాల వేస్తేనే మీ బీఆర్ఎస్ లీడర్లు డబుల్ బెడ్రూమ్లకు కమిషన్లు, దళిత బంధుకు కమిషన్లు, గొర్రెల స్కీమ్ కు కమిషన్లు తీసుకొని మొత్తం పబ్లిక్ ను పీతిరి గద్దలు కదా వీక్క తిన్నట్టు పీక్క తిన్నారని కారుకు కాలిచ్చి ప్రజలు శైల చేతులు కలిపిరట. మళ్ళా విమానం తప్పి కార్యకర్తల కోసం పబ్లిక్ కు ఇచ్చే పథకాలకు మీ లీడర్లను పెబ్బలుగా పెడితే మునుపడి మీ తాతలు ముత్తాతల దొరల రాజ్యం మళ్ళా ముంగడికి వచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే దొరలు అప్పట్ల పటేల్ పట్వారి వ్యవస్థ నడిపించి ప్రజలను ఎంత పరిచయం చేసిరో అందరికి ఎరికే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. క్యూర్ ఏరియాలో ఉన్న పేదలకు షై సర్కారు ఇందిరమ్మ ఇండ్ల కోసము సర్కారు భూములను దేవులాడే పని పెట్టుకున్నదట. ఉదికు సర్కారు జాగాలన్నీ సీఎం సారు అమ్ముకరాబట్టే క్యూర్ అర్బన్ ఏరియాల పబ్లిక్కు ఇండ్లు కట్టించేందుకు భూమి ఉన్నదా లేదా అంటే ఉన్నదన్నట్టు చెప్తా పని. ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆఫీసర్లు అందరినీ పిలుచుకొని క్యూర్ ఏరియాలో గడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులు ఏడాదాకా వచ్చినాయని అరుచుకున్నాడు. క్యూర్ ఏరియా కిందున్న ప్రతి నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్ లెక్క చేసుకొని మొత్తం 26 నియోజకవర్గాల్లో భూములు చూసినాము. తతిమ నియోజకవర్గాల్లో కూడా తావులు దేవులాడే పని పెట్టుకున్నాము. ఈ నెల 28 తారీఖు నాడు మొత్తం ఇందిరమ్మ ఇండ్లు కట్టే జాగాలు ఖరారు చేయాలని మంత్రి సారు ఆర్డర్ వేసిండు. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా జాగాల్లో అరువులకు కాకుండా అనర్వులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని బాధపడుతుండ్రు. ఇప్పుడు మీరు కొత్తగా క్యూర్ ఏరియాలో ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లను మాత్రము మొదలు హైడ్రా కూలగొట్టిన ఇండ్లలా ఎవరన్నా పేదలు ఉంటే వాళ్ళకి ఇన్రి అటెనకసికి అరువులైన నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే పని పెట్టుకుంటే బాగుంటది. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖమ్మం సర్కారు ఆసుపత్రిని చూసేందుకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పోయిండు. ఓదికు తెలంగాణ రాష్ట్రంలో సర్కారు దవాఖాన్లు సత్యనాసున్నాయి, సవలతులు లేక చందన అవుతున్నాయి అంటుంటే ఇప్పుడు ఖమ్మంలో దవాఖాన ఎట్లున్నదో చూడబోయిండా అంటే చెప్తా పండి. చూసినరా మంత్రి సార్ ఇట్లా సర్కారు ఆసుపత్రి మొత్తం తిరిగి సవలతులు ఎట్లున్నాయో అరుచుకున్నాడట. దవాఖానకు వచ్చే పబ్లిక్కు ఎసొంటి తిప్పలు కాకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు సర్కారు దవాఖాన్లలో సవలతులు లేవని మంచిగానే తిప్పలు పడుతుండ్రు, బాగానే ఉన్నది. రైతు సేవా కేంద్రాల ముచ్చటేంది సారు? ఆడికి ఎందుకు పోతలేరు? మొదలు మీరు అడిగి పోవాలి. పబ్లిక్ అంతా వానాకాలం పంటలు సాగు చేసే పని ముంగటేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఊరియా సక్క దొరుకుతలేదని రైతన్నలు రందిపడుతుర్రు. యాప్ అనేది ఏం లేకుండా తీసేసి పాత పద్ధతులనే ఊరియా ఇయ్యాలని డిమాండ్ కూడా గట్టిగా చేస్తుర్రు. ఇట్లనే రైతు సేవా కేంద్రాల కాడికి పోయి రైతుల గోసలు అరుచుకొని వ్యవసాయ ఆఫీసర్లను ఏం చేస్తుర్రో అరుచుకోకపోయిండ్రు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.
నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతుంది. చెప్రాసి కొలువు ఖాన్ నుంచి చైర్మన్ నౌకర్ దాకా ఆంధ్రులే తెలంగాణలో ఉన్నారనే కదా మలిదశ ఉద్యమం. అయితే ఇప్పుడు ఏలుబడిలో ఉన్న మలి సర్కారు మళ్ళా ఆంధ్రులకే ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ బిడ్డలను నిరుద్యోగులు చేస్తున్నదట. అట్లెవలన్నారంటే ఇగో ప్రాంతాలుగా ఇచ్చకపోయినా అన్నదమ్ములోలే కలిసి ఉందామని మీ నాయన ఆంధ్రులను తెలంగాణలోనే ఉండనిచ్చి వాళ్ళను సెటిలర్స్ అన్నాడు. వాళ్ళ గురించి ఇక మీరు చెప్పుర్రి మేడము. అంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిర్రు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం ఏంటి ఇస్తారా? ఇయర్ కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ డెఫినెట్ గా తప్పు. ఎందుకు ఇవ్వాలి ఇక్కడ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో పుట్టిన పౌరుడు అయినా సరే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొలువు చేసుకోవచ్చు. అంతెందుకు మేడము, ఇండియాలో చదువుకున్న వాళ్ళు పోయి బయట దేశాల్లో కూడా కొలువులు చేస్తున్నారు కదా. మరి వాళ్లకు అక్కడోళ్ళు కొలువులు ఎందుకు ఇచ్చినట్టు? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కూడా నాన్ లోకలే, వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇవ్వొద్దు అన్నట్టేనా? అయినా ప్రాంతాలు బట్టి కొలువులు ఇవ్వలిస్తారు మేడము. పెద్ద పెద్ద చదువులు చదివి పాస్ అయ్యి ఇంటర్వ్యూలకు పోయి సెలెక్ట్ అయితే ఉద్యోగాలు ఇస్తారు. ఈ లాజిక్ తెలియకుండానే మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక మీకు జాబుల మీద ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నదో అర్థమవుతున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ దవాఖాన్ల మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సారు డిప్యూటీ సీఎం పవనాలు సారు సినిమా సాంగ్ పెట్టుకొని సిందులేస్తుండట. ఉదికు ఏపీలో సర్కారు ఆసుపత్రుల సౌలతులు చక్కదనంగా ఉంటలేవని పబ్లిక్ పరిశాన్ అవుతుంటే పాటలు పెట్టుకొని ఆసుపత్రుల మంత్రి ఆడిపాడిండా అంటే చూడురి. కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చి ఏపీలో 2 ఏళ్ళు అయిపోతున్నదని పొత్తుల సర్కారు లీడర్లంతా సంబురాలు చేసుకుంటే దవాఖాన్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ సారు ఆ సంబురాల్లో సంబుర పెట్టేందుకు పెద్ద ముత్తైదువుగా అజిరువడ్డాడట. అప్పుడే పవనాల సారు పాట పెట్టగానే ఇట్లా స్టేజీ మీద డ్యాన్సు స్టెప్ కూడా వేసిండు. చూడు ఎట్లున్నదో. అయ్యా మంత్రి గారు, సినిమా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేయండి, స్విమ్మింగ్ పూల్ల తానాలు చేయండి. మీరు సంబరంగా ఉండంగా ఎవరొద్దన్నారు? మీ లెక్కనే మీకు ఓట్లేసిన పబ్లిక్ కూడా ఉండాలి కదా సారు. ఉదికు ఏపీలో ఇప్పటికి కూడా కొన్ని ఊర్లకు అంబులెన్సులు కూడా పోయేదందుకు తొవ్వసాపు లేక చాలా మంది అవస్థలు పడుకుంటా డోలీలు కట్టుకొని పేషెంట్లను దగ్గరలున్న దవాఖానకు తీసుకుపోయేందుకు మస్తు తిప్పలు పడుతుర్రు. అసొంటోళ్ళ బాధలు కూడా పట్టించుకొని ఆసుపత్రుల సౌలతులు మంచిగా చేపియండి సారు. అట్లా చేయకుండా ఇట్లా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటా జోస్ తెప్పిస్తే సరిపోదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. లంబాడి బిడ్డలు గాంధీ భవన్ ముట్టడించేదందుకు పోయినరు. ముచ్చట ఎరికైన పోలీసులు ఎస్టీ బిడ్డలను గొర్రెలను కదా గొర్ర గుంజుకపోయి వ్యాన్లు అల్లెక్కిచ్చిర్రు. అగో బస్సు యాత్ర చేస్తామని మొన్ననే సీఎం సార్ను కొందరు కాంగ్రెస్ నాయకులు కలిసిర్రు. అట్లెందుకు ముట్టడించిర్రు అంటే ముచ్చటంతా చెప్తా పాండి. చలో గాంధీ భవన్. అడవి బిడ్డల ఓట్లతోని గెలిచి అడవి బిడ్డలకు ఇచ్చిన మాట తప్పి అట్టెట్ల ఆశీర్వాద బస్సు యాత్ర సురువు చేస్తారు. మీరు ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తండాలకు వస్తారో మేము కూడా చూస్తాము. మా ఆదివాసీ బిడ్డలంతా కూడా చెప్పుల దండలు చీపుర్లు పట్టుకొని తయారు ఉంటారు. చెప్పులతోని చీపుర్లతోని సన్మానాలు చేస్తారు. మా జాతికి మోసం చేసిన కాంగ్రెస్ లీడర్లను ఇడిచిపెట్టేదే లేదు. సీఎం సార్ ఇప్పుడు బస్సు యాత్ర పేరుతోని మళ్ళీ డ్రామా షాల్ చేసిండు. మా హక్కులు మాకు దక్కకుండా రేవంతాల సార్ చేస్తుండు. మా ఎస్టీ బిడ్డలకు మంత్రి పదవి ఇస్తలేడు. అంటే మా కులపోలను ఎంత చిన్న చూపు చూస్తున్నాడో అర్థమవుతుందని ఇట్లా గాంధీ భవన్ కాడ సేవాలాలు బంజారా సంఘం పెబ్బ ఉన్నట్టు అడుగుతుంటే పోలీసులు వచ్చి కాళ్ళు రెక్కలు పట్టుకొని ఇడుచుకపోయిర్రు. కొనాకరికి అడవుల్లో ఉండే అడవి బిడ్డలను కూడా రేవంతాల సార్ మోసం చేసిండా అంటుర్రు. ఇట్లా బంజారా బిడ్డలు బాగా లొల్లు పెడుతుంటే నోళ్ళు. నారాయణ స్కూల్లో పిల్లలకు ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారట. పుస్తకాలకు కూడా అడగోలుగా పైకం గుంజుతున్నారట. అందుకే అయత్ నగర్ ఎంఈఓ సారు నారాయణ స్కూల్కు పోయి చెక్కింగ్లు చేసిండు. మరి సార్కి ఏమన్నా ఆధారాలు దొరికినాయా? దొరకకుంటే మనమే దొరకబట్టిద్దాం నడువురి. ఫీజులు అనుకుంటా పిల్లల తల్లిదండ్రులను ఏపగా తింటున్నారని హైదరాబాద్ పట్టణంలో ఉన్న వనస్థలిపురం కాడ నారాయణ స్కూల్కు అయత్ నగర్ ఎంఈఓ చెక్కింగ్ చేసినందుకు పోయిండట. సర్కారు రామశిల్కలకు చెప్పినట్టు చెప్పినా కూడా చెవుకెక్కించుకోకుండా సర్కారు చెప్పింది వినకుండా పిల్లలకిచ్చే పుస్తకాలు మొత్తం అడగోలుగా రేట్లు చేసి అమ్ముతున్నారని చూసి వెంటనే ఎంఈఓ సారు 2 అర్రల తలుపులు దగ్గరికి గుంజి సీజ్ చేసిండు. అట్లనే యాజమాన్యాన్ని పిలుచుకొని పిల్లలను గాని పిల్లల అయ్యవాళ్ళను గాని ఫీజుల కోసం తిప్పలు పెట్టొద్దు. సర్కారు చెప్పినట్టే బడి నడిపియాలి. మీ బుద్ధి ఉన్నట్టు నడిపిస్తామంటే ఊకునేదే లేదని గట్టిగానే గరానికి వచ్చిండు. అయ్యా ఎంఈఓ సారు ఒక్క నారాయణ స్కూల్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలల్లా నగరాలల్లా చాలా ప్రైవేట్
బడులలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. చదువు శారెడు బలపాలు దోషడు అన్నట్టు పిల్లలకు చదువు చెప్పుడు ఏమో కానీ ఫీజుల కోసం తిప్పలు అయితే మస్తుగా ఉన్నది. అడగులుగా ఫీజులు వసూళ్లు చేసే పని పెట్టుకుంటుర్రట. మీరన్న చదువుల మంత్రి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కి ముచ్చట చెప్పి ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేసి అన్ని స్కూళ్ళల్లో ఒకటే రేటు ఉండేటట్టు చెయ్యండి. అట్లా వీలు కాకుంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్పినట్టన ప్రభుత్వ బడులలో చదువులు చెప్పిస్తే ఇట్లా దోసుకునే రోజులు పోతాయేమో అట్లా కూడా ఆలోచన చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీవీలో బిగ్ బాస్ 10 రియాలిటీ షో అని మళ్ళీ ప్రోగ్రాం సురువు కాబోతున్నది కదా. ఈ ముచ్చటెరకై ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటా బిగ్ బాస్కు పోవాలని ఉందని చెప్తుర్రు. అయితే ఇప్పుడు ఓ ఎస్ఐ సార్ కూడా బిగ్ బాస్ 10కి పంపాలని అంటుండట. ఇక ఆయన ముచ్చటింటే గమ్మతున్నది ఈనుండ్రి. హాయ్ బిగ్ బాస్, ముందుగా స్టార్ మా యాజమాన్యానికి, బిగ్ బాస్ యాజమాన్యానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేమ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. ఇన్నరా నంద్యాల ఎస్ఐ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుండ్రి. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. మరి బిగ్ బాస్ హౌస్లకు పోయి ఏం చేస్తారు సార్? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభని ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయ్యా ఎస్ఐ సారు అంటే అన్నారంటారు కానీ మీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే మొదలు మీ నంద్యాల పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా కాకుండా మంచిగా చూసుకోరి. ఎవ్వలకు ఏం ఆపద వచ్చినా వాళ్ళ బాధలు వాపే పని పెట్టుకోండి. క్రైమ్ రేట్ అన్నది లేకుండా మీ నంద్యాలను తయారు చేయండి. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఇసొంటి షోలకు పోయి ఏం నిజ రూపం చూపిస్తారు? మీరు ఎస్ఐ అయ్యేదందుకు ఎంత తిప్పలు పడి ఉంటారు? అంత మంచి నౌకరు ఉన్నాక సాటి మనిషికి సాయం చేసే పని పెట్టుకోవాలి కానీ పనికి మాలిన షోలకు పోతే పాపులర్ అవుతారేమో కానీ అది నాలుగొద్దులు మురిపమే. ఒక్కనాటి భాగవతానికి మూతి మీసాలు గొరిగించుకున్నట్టు అవుతుంది. మీరే పోలీసు నౌకరి మంచిగా చేస్తే అంతకు మించిన పాపులారిటీ కూడా మీకు వస్తుంది. అట్టెందుకు సోచాయిస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ 94 ఏళ్ల ముసలవ్వ అమెరికా పౌరసత్వంను వదులుకొని భారత పౌరసత్వం కల్పియాలని ఏపీకి వచ్చిందట. అగో కొందరు ఓదికు అమెరికా పౌరసత్వం కోసం పోటీ పడుతుర్రు. బయటి దేశ పౌరసత్వం కోసం బాగా పాకులాడుతుంటే భారతదేశం పౌరసత్వం కావాలని ఎందుకు అంటున్నదంటే ఇందుకు చూసిన రైట్ల నిలబడి మెల్లగా మాట్లాడుతున్న ఈ ముసలవ్వకు 94 ఏండ్లట. కాటికి కాలు జాపే ఈ వయసులో పొరుగు దేశంలో ఉండే కంటే పుట్టిన గడ్డ మీద పానం పోతే భారతదేశ పౌరురాలిగా జీవిడిస్తే నిమ్మలంగా ఉంటానని అమెరికా దేశ పౌరసత్వం రద్దు చేపించుకొని భారత పౌరసత్వం కోసం ఏపీలో ఇట్లా ఆఫీసర్లను కలిసేందుకు పోయిందట. నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి మరి మాతృదేశం మీద ఆ ముసలమ్మకు ఉన్న ప్రేమను చూసి వెంటనే ఆమెకు భారత పౌరసత్వం ఇస్తారా అంటే ముంగడ తెలుస్తుంది. పుట్టిన దేశం మీద ప్రేమ ఉన్న ఈ ముసలవ్వ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు అమెరికా పౌరసత్వం కోసం మాతృదేశం మమకారం కూడా లేకుండా ఉంటుర్రట. బయటి దేశమే మా మాతృదేశం అన్నట్టు ఉంటుర్రట. కానీ 94 ఏళ్ల అవ్వ అందుకు ఉల్టా ఉన్నట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు చూసి మీకు కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని